ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేసి 420 లంగా హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరందరూ అర్జెంటుగా ఓన్రి 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమాయ మరి? డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులైతే మార్చి 9 రానేవట్టే. ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరుకుమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినావు డైలాగులు? ఎందుకు చెప్పినావు పచ్చి అబద్దాలు? ఒక్క 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ వేసేది బిచ్చం, 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టేస్తుండు రైతు బంధు. నేను 15,000 ఇస్తా, ఒక వారం రోజులు ఆగుండ్రి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు? పడ్డదా? ఇలా రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. పాపం కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక దొంగకు తేలి పుట్టినట్టు ఏం చేయాలో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు, ఎంత మోసపోతివిరా అని. కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే, 7,000 కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతాంది బాధ. ఏడవయ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడు వస్తుంది తెలియదు. కరెంట్ ఎట్లున్నది? కరెంటు కోతలు మొదలైనయా? లో వోల్టేజ్ సమస్యలు మొదలైనయా? నేను మొన్న పోయినా, నాగర్ కర్నూలు పోయినా, నేను మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది 15 నిమిషాలు. ఏమైందంటే అందరు కిందికెళ్ళి నవ్వుతాను, జై కాంగ్రెస్ అంటాను. గట్లున్నది మరి మార్పు. ఇంకేం ఏమిట్లా ఏం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. ఇప్పుడు మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవ్వబట్టి ఎవడన్నా ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పిండ్రు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ. కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000. అత్తలే కాదు, ఆ అత్తకో ఒక ఆయన మామ ఉంటే కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు, ఇంట్లో ముసలోళ్లకు మేము ఇద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు. అన్నా, అమ్మతోడు చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే, కానీ ఇవాళ తెలుస్తాంది. ఇవాళ మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే, గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్నా. మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటామనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది. గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళంటే 3,650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3,650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3,650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమన్నా ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా కొలువులు ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి సావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు.
2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా. తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు, కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డ నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ మీ వాడు, మీ సోదరుడు, మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని, జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడిని. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా? నేను చూడలేదా? మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి. మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది. శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్ను ఎట్లయితే గెలిపించారో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి. ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు ఉపయోగపడతాడు. ఎంపీటీసీల, జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు. మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, సహకరించే బాధ్యత నేను తీసుకుంటా.